ట్యూబెక్టమీ అంటే ఏంటి? సో ట్యూబెక్టమీలో ఏం చేస్తారు? సో ట్యూబెక్టమీ అంటే ఇట్ ఈస్ అ పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటారు. అంటే పిల్లలు కలగకుండా చేసే ప్రొసీజర్ని లేదా సర్జరీని మనం ట్యూబెక్టమీ అంటాం. సో ట్యూబెక్టమీలో ఏం చేస్తామంటే ఏవైతే ట్యూబ్స్ ఉంటాయో రైట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్, లెఫ్ట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్, ఈ రెండు ఫెలోపియన్ ట్యూబ్స్లో మిడిల్ పార్ట్ని మనం తీసుకుని దాన్ని 2 పార్ట్స్ని మనం కట్ చేసి దాని కంటిన్యూటీ అనేది మనం లేకుండా టై చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని స్టెరిలైజేషన్ ప్రొసీజర్ అంటారు ఆర్ ట్యూబెక్టమీ. సో ఒక్కోసారి దాన్ని మనం త్రూ రింగ్స్ కూడా చేస్తామన్నమాట. రింగ్స్ అనేవి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో ట్యూబ్స్ అనే కనెక్టివిటీ ఉండదు. సో ట్యూబ్స్ కనెక్ట్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది 0% అనమాట. ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా 0%. సో 100% స్టెరిలైజేషన్కి మనము వెళ్ళే ప్రొసీజర్ని ట్యూబెక్టమీ అంటే ఇది ఎవరు చేయించుకుంటారు? వన్స్ వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీని కంప్లీట్ చేసుకున్నాక. సో యూజువల్గా అట్లీస్ట్ 2 చిల్డ్రన్, హెల్దీ చిల్డ్రన్ వాళ్ళకి ఉన్న తర్వాత యూజువల్గా ట్యూబెక్టమీకి అనేది వెళ్ళటం జరుగుతుందన్నమాట. సో ఇది ఒక సింపుల్ అనెస్థీషియా ప్రొసీజర్. అండర్ అనెస్థీషియా ఇట్ ఈస్ ఏ మైనర్ ప్రొసీజర్ అనమాట. సో ఈ ప్రొసీజర్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయడం జరుగుతుంది, అలాగే ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ ట్యూబ్స్ని ఏదైతే మనము ఇర్రివర్సిబుల్ స్టెరిలైజేషన్ అవ్వచ్చు, ఒక్కోసారి రివర్సిబుల్ స్టెరిలైజేషన్ కూడా చేసుకోవచ్చు, లైక్ అప్లయింగ్ క్లిప్స్ అనమాట త్రూ లాప్రోస్కోపీ. సో ఈ క్లిప్స్ అప్లై చేయడం వల్ల ఏంటంటే వన్స్ వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలని ఫ్యూచర్లో అనుకుంటే ఈ ట్యూబ్స్ని అనేది మళ్ళీ ఈ రింగ్స్ ఏదైతే ఉందో మనం రిమూవ్ చేస్తే మళ్ళీ ట్యూబ్స్ యొక్క కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఒక్కోసారి స్టిచెస్ ద్వారా వెళ్తే లైక్ పొమరైజ్ టెక్నిక్ కానీ కొన్ని టెక్నిక్స్ ద్వారా ట్యూబెక్టమీకి వెళ్తే మళ్ళీ రీకెనలైజేషన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. తిరిగి ఏవైతే డ్యామేజ్ ట్యూబ్ ఉందో దాన్ని కట్ చేసి మళ్ళీ బోత్ ద ఎండ్స్ని మళ్ళీ మనం కలపటం అనేది జరుగుతుంది. దీన్నే రీకెనలైజేషన్. ఇది కొద్దిగా మైక్రో సర్జికల్ ప్రొసీజర్ అనమాట. దీన్ని ఓపెన్ మెథడ్లో కూడా చేయొచ్చు ఆర్ లాప్రోస్కోపీలో కూడా చేయొచ్చు అనమాట. ఇది ఎవరికి చేస్తాం? రీకెనలైజేషన్ ప్రొసీజర్ అయితే మళ్ళీ పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో ట్యూబెక్టమీ అయిన తర్వాత వాళ్ళకి మనం రీకెనలైజేషన్ ప్రొసీజర్ చేస్తాం. దీంట్లో కూడా సక్సెస్ రేట్ అనేది డిపెండ్స్ అపాన్ ఆ టైంలో వాళ్ళు ట్యూబ్ని ఎంతవరకు డ్యామేజ్ అయింది లేదా ట్యూబ్ ఎంతవరకు సాక్రిఫైస్ అయిన దాన్ని బట్టి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. బట్ రీకెనలైజేషన్ ప్రొసీజర్ లో కరెక్ట్గా మనం మెథడ్ ఫాలో అయ్యి వెళ్తే అండ్ పేషెంట్ కండిషన్ బట్టి సో సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. ఈవెన్ లాప్రోస్కోపీలో కూడా దాని యొక్క సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే పేషెంట్స్లో బ్లడ్ లాస్ అనేది కూడా తక్కువ ఉంటుంది. అలాగే త్వరగానే వాళ్ళు కోలుకోగలుగుతారనమాట. ఇమీడియట్లీ దే కెన్ ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. దీన్ని రీకెనలైజేషన్ ప్రొసీజర్ అంటాం. సో వన్స్ ట్యూబెక్టమీ అయిన తర్వాత న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ 0%. ఎందుకు అని అంటే వన్స్ ఆ ట్యూబ్స్ని ఏదైతే కట్ చేస్తామో సో ఎగ్ స్పర్మ్ ఏదైతే ఫర్టిలైజేషన్ అనేది జరిగేది ట్యూబ్లో అనమాట. సో ఏదైతే ఈ స్టెప్ జరగకపోతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0%. సో ఈ ట్యూబెక్టమీ వల్ల వన్స్ ఇఫ్ దే హ్యావ్ అన్ఇంటరప్టెడ్ ఇంటర్కోర్స్ కూడా దే విల్ నాట్ హ్యావ్ ప్రెగ్నెన్సీ. ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ లెస్ అనమాట. సో ఈ ట్యూబెక్టమీ అనేది ఒక పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్. సో దీన్ని మళ్ళీ మీరు రివర్స్ అనేది చేసుకోవచ్చు. దీన్ని రీకెనలైజేషన్ అంటాం. రీకెనలైజేషన్ ఆర్ ట్యూబల్ రీకెనలైజేషన్ ప్రొసీజర్ అంట. సో ఒక్కోసారి రీకెనలైజేషన్ ప్రొసీజర్ అనేది కొంతమందికి సక్సెస్ అవ్వకపోతే డెఫినెట్గా ఐవీఎఫ్ వెళ్తే ఏంటంటే మీకు సక్సెస్ అవుతుంది. ఎందుకు అని అంటే ఐవీఎఫ్లో ట్యూబ్స్ అనేది తోటి మనకి అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఎగ్స్ అనేది కలెక్ట్ చేస్తాం, అలాగే స్పర్మ్స్ అనేవి కలెక్ట్ చేస్తాం. కాబట్టి వన్స్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్గా యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ట్యూబెక్టమీ అయిన వాళ్ళకి 2 ఆప్షన్స్ తీసుకోవచ్చు, రీకెనలైజేషన్ అండ్ ఐవీఎఫ్. సో ఈ 2 పద్ధతుల గురించి ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా, లేదా మీరు ఈ ప్రొసీజర్స్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా నన్ను రాజమండ్రిలో 49లో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.